వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. బ్యాచిలర్స్ అయినా లేదా కొత్తగా వంట చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. నేను దానికి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటున్నానండి. అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను, అందుకనే ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్తున్నాను. అండ్ ఈ కూరకి మంచి గుత్తి వంకాయలు ఒక 6 to 8 తీసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి. వేసి పెట్టుకున్న తర్వాత వీటికి తొడలు అనేవి ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేయాలి. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది. తర్వాత నార్మల్గా గుత్తి వంకాయలకి ప్లస్ మార్కెట్లో పెట్టుకుంటారు కదా, సేమ్ అలాగే దీనికి కూడా పెట్టేసుకొని వాటర్లో వేసేసుకుంటాం. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనికి 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందండి. చక్కగా ఆ ఆయిల్ని కొంచెం వేడవనిచ్చి అప్పుడు ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంకా లవంగాయలు ఒక 2 కానీ 3 కానీ, దాల్చిన చెక్క ఇంచు, దాంతోపాటు జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ఉల్లిపాయకి పసుపు, కూర అంతటికి ఉప్పు ఇప్పుడే వేసేసుకొని చక్కగా గరిటెతో తిప్పేసుకొని ఆ ఉల్లిపాయల్ని ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మీ టేస్ట్కి తగ్గట్టు పుల్లగా ఉన్న టొమాటోస్ అయితే 1 లేదా 2 మీడియం సైజు సరిపోతాయి, పెద్దదైతే 1 సరిపోతుంది. అవి చక్కగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ మాత్రమే వేస్తాను, ఎక్కువ అక్కర్లేదు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన అనేది పోతుంది కదా, ఒక 2 నుంచి 5 నిమిషాలు వేయించుకొని తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్, అవి కూడా ఈ ఉల్లిపాయలోకి వేసేసుకుంటాం. అవి వేసేసుకొని చక్కగా గరిటెతో తిప్పేసుకొని ఈ టొమాటో వేసిన తర్వాత ఒక 5 minutes దాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అది కొంచెం గుజ్జులాగా అయ్యేంత వరకు దాన్ని అలా వదిలేసేయండి. ఇప్పుడు దీనికి నేనైతే కారం వేస్తున్నాను. నేను వేసేది మాత్రం గొడ్డు కారము, 1 స్పూన్ వేస్తాను. దాంతోపాటే గరం మసాలా, మనం చికెన్కి కానీ ఎగ్ కానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ మసాలా పొడిని 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా గరిటెతో తిప్పేసుకొని ఈలోపు అది మంచిగా గుజ్జులాగా అవుతుందండి. అది అలా అయినప్పుడు మాత్రమే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కర్లోకి వేసేసుకుంటాం. అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఒక్కసారి గరిటెతో మొత్తం అంతా తిప్పేసుకొని వీటిల్ని మనము ప్రెషర్ కుక్ చేసుకోవడానికి రెడీ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీరు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 1 విజిల్ రానివ్వండి. తర్వాత మనము స్టవ్ కట్టేయచ్చు, సరిపోతుందండి. చక్కగా ప్రెషర్ దానంతటా అది వదిలేసేంత వరకు మీరు ఆ కుక్కర్ని వదిలేసి ఓపెన్ చేసుకొని చూసుకుంటే కూర అనేది చక్కగా రెడీ అయిపోతుంది. దీనికి మంచిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి గరిటె పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వంకాయ అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది. అది గనక ఎక్కువగా మనం గరిటెతో కలిపేస్తే పేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కలుపుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇది రోటీకి కానీ, ఫ్లేవర్డ్ రైస్కి కానీ, జీరా రైస్కి కానీ, ప్లెయిన్ రైస్కి కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఈజీగా డిన్నర్కి లేదా లంచ్కి ఇలాంటి కర్రీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye-bye.